43 minutes ఉంది ఇంకా. 14 kilometers. చూడు ఇక్కడ ఆగట్లేదు అసలు, ఇంకా ఉంది సిగ్నల్. ఇప్పుడు ఈ ఆటో వాడు చూడు ఎలాగెళ్తున్నాడు వెనక నుంచి. రోడ్డు ప్రాబ్లము, మనుషుల ప్రాబ్లమ్, అందరికీ కంగారు. ఇది నాట్ బస్సు అంతే. ఇది మన జూ ఏరియా లాగా ఉంది. అదే అవును, 365 చేయొచ్చు, డైరెక్ట్గా బన్నేరుగట్ట జూకి వచ్చేయచ్చు. కానీ ఆ బస్సు ఎక్కడ ఎక్కుతారు? మెజెస్టిక్ అనుకుంటా. నాకు అనిపించలేదు అక్కడ ఉంది. అది మరి ఎవరు కూడా అనుకున్నా? హనుమంతుడి గుడికి కోతులు చూడు ఎన్ని ఉన్నాయా. ఇందులో బస్సులే దూరుతాయా, కార్లే దూరుతాయా ఏంటి చెప్తుంది. దీని నుంచి బన్నేరుగట్ట పార్క్ 1.5 km, ఆర్చి నుంచి 1.5 km. కార్లు చూడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడండి, ఉన్నది బాగుపడించుకోండి. ఇది ఆదివాసీనా? ఇది ఏదో వాసి. అదే స్కూల్ రా. ఇక్కడ స్కూలా? ఓకే, అయితే ఇక్కడ ఫీల్డ్ ట్రిప్లు అంటే జూకి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తాను రీ ఈ ఆయిల్. ఇదిగో ఇది చూడు, ఇది షాప్. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, యువర్ ఓన్ రిస్క్. అంటే ఇప్పుడు మన పారాషూట్ ఇందులోక కాంపిటీషన్ 999 ల్యాప్టాలా నాయుడువా? ల్యాప్టాప్ ముందర హెచ్ఎల్లియా? పది ఎవరు ఇదే తన్నా తీసుకుందాం. ఓకే, మనం రెడ్ చిల్లీ రెస్టారెంట్ అంటే ఇక్కడికి వచ్చాం. ఆంధ్ర స్టైల్ ఫ్యామిలీ రెస్టారెంట్. చికెన్ బోటీ ఫ్రై అందరూ, బోటీ ఫ్రై, బోటీ మసాలా అంటే టైం బాగాలేదు. పుష్క చపాతీ ఎత్తింటాం. పుష్క చపాతీ తిన్నా కర్రీ ఉండాలి కదా. అయితే ఇది వెనకాల ఒకటి ఉంది కదా, ఇది ఇల్లే మళ్ళీ అక్కడ ఏది మన నాయుడు మిలిటరీ హోటల్కి అయితే వచ్చాం. అక్కడ ఏ ఐటమ్స్ దొరకలేదు, సో ఇంటి కొంచెం కామెడీ మాట్లాడతాం రా. ఇది బోటీ అండ్ చికెన్ బిర్యానీ, ఒక వాటర్ బాటిల్. ఓకే, ఎలాగున్నాయి? పర్లేదా? ఇలాగే ఉన్నాయిరా. అమ్మ లెగ్ ఇస్తారు, నాకు లెగ్ వచ్చింది. మనకు ఒక లెగ్ వచ్చింది బిర్యానీతో. ఇది ఒక పీస్. చుచ్చు ఎంత అయింది? 430 రూపీస్ స్టార్ట్ చేశారు. నాయుడు మిలిటరీ హోటల్. ఎవడైనా వస్తారండి, టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము, మరి హోటల్ రేంజ్ అయితే ఉండదు. కానీ ఇక్కడ నీకు ఏదో ఫుడ్ కావాలంటే మాత్రం రావచ్చు. పర్లేదు. నచ్చిందా టేస్ట్? పర్లేదు, అంత మసాలా ఘాటు ఏం లేదు. కానీ రేటుకి వర్తా అంటే అది ఎవరు చెప్పలేరులే. అవును, ఆదివాసి బన్నేరుగట్ట వచ్చాం చివరికి. వచ్చిన విశేషం ఇక్కడ జైకిల్ రైటర్ గుర్రం కూడా ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇలా లెఫ్ట్ వెళ్తే ఒకరు బాబు ఏంటంతమంది అన్నారు. తిరుపతి కొండ మీదలాగా ఉంది. ఇది పార్కింగ్. ఖాళీ ఉందా థియేటర్? బండి పార్కింగ్ ఎంతో 30 రూపీస్ చార్జ్ చేశారు. మీరు ఎక్కడైనా ఎట్టుకోవచ్చు. అక్కడ టికెట్లు తెస్తారు. వే2 టికెట్ కౌంటర్ అని ఉంది. సఫారీ, జూ, బటర్ఫ్లై పార్క్ మొత్తం ఉంటాయి. బస్సు అయితే ఇక్కడ వరకు వస్తుంది. యూటర్న్ కొడతాడు. ఓకే, బస్ స్టాప్ అది. ఇది మన ఎంట్రన్స్.
జూ పార్క్ బెంగళూరు. ఓకే, ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇవన్నీ స్టాల్స్. ఎవరైనా సోడా, లెమన్ సోడా లెటర్ తీసుకోవాలని తీసుకోవచ్చు. ఫుల్గా అయితే ఉన్నారు ఈరోజు. ఇది మన ఎంట్రన్స్. నుంచి ఇటు అయితే వెళ్ళాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ఎలా లేదు. ఓకే, మన దగ్గర బ్యాగ్ లేదు కాబట్టి సేఫ్, లేకపోతే బ్యాగ్ చెకింగ్ ఇక్కడ అవుతుంది. చిప్స్ అవి ఉంటే అలా వేసుకోవచ్చు. ఏ టికెట్ కౌంటర్ ఏంటంట? ఎక్స్క్యూజ్ మీ. ప్లస్ బటర్ఫ్లై పార్క్ రెండు కలిపి పర్ పర్సన్ 170 పడింది. టోటల్ 340. ఇది కరెక్ట్గా ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ ఏం చేసుకోవచ్చు. సఫారీ ప్యాకేజెస్ వేరు కదా. ఇక నుంచి మనం ఎంటర్ చేసుకోవచ్చే. మన్నేరుగట్ట బయలాజికల్ పార్క్ ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ ఎక్వేరియం బాగుంది, చేపలు కూడా ఉన్నాయి. జూలో ఫస్ట్ చూస్తున్నట్టే నువ్వు. ఓకే, పనిచేయట్లేదేమో. ఇది ఎలా పెట్టి చేస్తే ఓకే. అచ్చా దా ఇటు ఫస్ట్. ఈ ఏరియాలో ఎండ ఎక్కువ ఉంటుంది కదా. మనకు విఐపి సీట్ దొరికింది. ఆహా, అంత ప్రశాంతంగా ఉన్నాయి చూడు. బ్యాటరీ వెహికల్ అంటే అది. జిరాఫీ ఎన్క్లోజర్ అనేది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. జిరాఫీ డైట్ ప్లాన్ కూడా రాశారు. హార్న్ కూడా తండ్రి వెళ్ళరా వెళ్ళరా. దూడలాగా ఉంది. కాదు కాదు, ఒకటి చూపిస్తాను. ఎట్లకెళ్ళి చూడు, అలా బ్లాక్ అది. బాగుంది ఇది. ఈ బ్లాక్ ఒకటే ఉంది, నాకు అడగట్లేదు. అమ్మది నమ్మ అల్ల అక్కడ ఉంది పడుకొని అంగరి చేత. ఆహా, ఇంకో వింతను చూసాం. ఇవే జూలో దొరికే ఈ కాకలు, ఇట్లా ఫ్రీగా వదిలేశారు. ఇప్పుడు వెళ్ళి అంతా దాటుకొని మనం జూకి అయితే ఇటు పక్క వెళ్ళాలి. ఫస్ట్ జూకి వెళ్ళిపోదాం. ఇదిగో రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధార్థ రాయ్. ఒకటి పడుకుంది, అక్కడ ఇంకోటి పడుకుంది. పైన పడుకుని చుట్టూ అదొకటి ఉంది. ఇది వచ్చేసరికి రాయల్ బెంగాల్ టైగర్. లాస్ట్ టైం అక్కడే బిగ్ బ్లాక్ బేర్ అని అన్నారు. ఇక్కడ ఎక్కడ ఉంది అకాయ్? ఈ ఎండకి అన్నీ పడుకుంటాం మనం. దిరా నైన్స్రా బంటి బంటిగాడు సబ్బు నిజంగా స్లోయే. అదే చెప్తున్నా, ఇక జూ అంటే మా నడిచిన ప్రతిసారి ఒక్కొక్కటి ఒక్క దగ్గర ఆరాలి. ఏదేదో ఉందరా, ఏమూరా ఏమో అన్నారు, తీస్తారా? వైల్డ్ డాగ్, కుక్క, నక్క, ఉల్ఫ్, హైనా 4 ఇట్లు నా దగ్గర ఇట్టేదా. ఇటు ఏమన్నాయిదా అద్దాలు వేస్తారా వాటికి? పులే పడుతుంది. లేపొకసారి గడ్డి సెట్టింగ్ చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి లేదు. ఏనుగులు అప్పుడు ఒక కేజీలో ఉండేవి 2-3. నీ ఏనుగు తర్వాత వస్తుంది ఉండరా, వెళ్తాం కానీ చిన్న పడిపోగలం. మేము చిన్నప్పుడు అలాంటివి చాలా చేసాం. ఇక్కడ ఏదో ఉందరా, చేయలేదా? ఏమో నువ్వే అనియా, అయినా ఎక్కడ ఉందనియా.
మరి ఇక్కడ లిటిన్ పేరేమో అయినా కాకపోతే లోపల లేదు. చిచ్చి చుచ్చు తమ్ముడు పిల్లరా. గోల్డెన్ జాకెల్ అంటారా? రెల్లు ఇక్కడే ఉంది. బాగుంది. నువ్వేటన్నా చెంటూ బాయ్ అన్నావు దాన్ని. ఇది బాగుంది దగ్గరగా. ఇది డబ్బులు న్యాయం చేసింది నిజం. ఒరే బాబు చిన్న ఇటు ఇటు స్మైల్ తిరిగి చూడు దొంగ బాగుంది. సరే అమ్మని నాన్న అడిగానని చెప్పు. బాయ్. జూలో చెట్లు కొట్టేశారు. అరే వెల్కమ్ బోటింగ్. బోటింగ్ మనకెవరు వెళ్దాం పదా. అగో అక్కడ ఉంది లోపలికి. ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు కానీ టికెట్లు తీయాలనుకుంటా. ఫ్రీ అయితే అందరూ అక్కడే ఉంటారు. వావ్, లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారంటే నీకు ఫ్రీ రా మరి. హాయ్. 2 సీటర్ కావాలంటే 200, 4 సీటర్ అయితే 400. తొక్కున్నది లేదేమో. రోవింగ్ బోట్ హే ఉందంట 50. కానీ లైన్ చూడు తమ్ముడు. రోవింగ్ బోట్ అంటే ఇలా చేస్తారు అలాగా, దాని లైన్ వేరే. ఒక మంచి లైఫ్ జాకెట్ చేద్దాం. ఎదుగో అదే ఇంకోటి తీస్తున్నాను. అది ఉన్ని. ఓకే ఉండు, లైఫ్ జాకెట్ వేసుకుందాం. మన బోట్ ఇంకా రావాలి. మన బోట్ మధ్యలో 2 వెళ్ళనియా ఎటు కూర్చుందా? స్టార్ట్ అయింది. చినుకుల్లా పడతానే అదే ఎఫెక్ట్. అలా మధ్యలోకి వెళ్ళాక అప్పుడు బాగా వస్తుంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చాం. అక్కడ వాటర్ ఇక్కడ పడుతుంది మా మీద. ఓకే, ఇంకా మన ట్రిప్ అయితే అయిపోయింది. ఇదంతా తిరిగి ఒక రౌండ్ అయితే వచ్చింది. 50 రూపీస్ పర్ హెడ్. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ 2 సీటర్ 200, 400, 4 సీటర్ అయితే 400 పడుతుంది. అలాంటిది మనం తప్పుకోవాలి. ఇదే తలక్ కదా. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అది దగ్గర 10 minutes వచ్చినట్టుంది. పర్లేదు. ఇప్పుడు లైఫ్ జాకెట్ తీసి అందులో అయితే వేసేస్తే ఇంకోళ్ళు తీసుకుంటారు. ఫిట్టింగ్ ఇది మన లైఫ్ జాకెట్ వేసేయడమే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇటు బోటింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్ళి పైకి వెళ్ళిపోయి బోటింగ్ ఏముంటాయి చూడాలి. చికెన్ చికెన్ స్టార్టింగ్ ఉంది చూడు. అది రాయి కాదురా, అది ఏముందో చూసేద్దామా. వావ్, ఫ్రంట్ ఏది అక్కడ ఒకటి ఉంది.
బ్లాక్ బక్. ఇక్కడైతే మనకి ఇవి ఉన్నాయి. వీటి పేరు బ్లాక్ బగ్ అంట. కట్కమృగాలు కాదు, బ్లాక్ బగ్. కొమ్ములు చూడు ఎంత ఉన్నాయో. ఇప్పుడు చూసిన ఇది బ్లాక్ బక్ అనేది మొత్తం వెజ్జేనంట. ప్లాంట్స్, గ్రాస్ అది. ఇక్కడ మనకైతే టామియన్ డీర్ అంట ఇదైతే ఉంది. అండ్ మనకైతే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు బాగా వచ్చింది చూడు, దాని కొమ్ము చూడు. ఇది హాగ్ డీర్. ఇది ఎవరు లేరు ఇక్కడ. ది మోస్ట్ ఫేమస్ మావాడు ఎప్పుడెప్పటి నుంచి అడుగుతున్నాడు. ఏనుగులు చివరికి కనిపించాయా? వచ్చినప్పటి నుంచి తినేసావై. ఓకే 3, 2, 1. ఇవైతే ఏషియన్ ఎలిఫెంట్స్. కొట్టుకుంటున్నట్టు ఉన్నాయి. నైస్ కదా. ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకటుపక్క ఏం లేనట్టు ఉన్నాయి. మొత్తం 3 గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారే, చూసావా? అది కా 3 ఇది పని. అరే మొత్తం 4 ఉన్నాయిరా. అది చూసారా, కొట్టుకుంటున్నాయి. చలో నెక్స్ట్. ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏనుగులు కొట్టుకుంటున్నాయి కదా, దాని ఆపోజిట్గానే వాష్రూమ్స్. ఇక్కడే సువర్ణముఖి జూ కెఫే అని ఒకటి ఉంది. వెళ్దాం. Why you don't know? సువర్ణముఖి జూ కెఫే. డైరెక్ట్గా బాలేబాబు దగ్గరికి వెళ్తాం. సింగం 1, 2, 3 ఎక్కడ? సింహాబాయ్, నరసింహం. పేస్తా పెట్టి కనిపించట్లేదు. చూడమని ఒకసారి ఇటు. బాబాయ్ ఎంత ఉందిరా బాబు. చలో వచ్చిన పని అయిపోయింది. ఇవి చూసాం ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇండియన్ లెపార్డ్. నైస్. పైన ఒకటి పడుకుంది. అలా బల్ల మీద 2 ఉన్నారు. 2 ఉన్నాయి. బాగా కూర్చున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది స్కార్లెట్ మకావ్. అక్కడ ఉంది కదా చూడండి, బాగుంది. అది కదా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. బాగున్నాయి. దాని పేరెట్ చూడు. దీన్ని బ్లూ అండ్ ఎల్లో మకావ్. వావ్, బ్లూ అండ్ ఎల్లో మకావ్ అంట. ఇది బాగుంది. సల్ఫర్ క్రిస్టెడ్ కొకాటో. సల్ఫర్ క్రిస్టెడ్ కొకాటో అంట. మొత్తం వైట్ కలర్, చాలా బాగుంది. వీడియోలు సరిగ్గా రావట్లేదు కానీ చూడడానికి బాగుంది. बाहर से కొరుకుతున్నాయా? ఓ తెల్లకాకి చూసారా అంటారు కదా, ఇదే తెల్లకాకి. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. అదిదో డ్రెస్ లాగా ఉంది. ఇది ఎలక్టస్ ప్యారెట్ అంట. ఇది ఎలక్టస్ ప్యారెట్. అక్కడ చూసారా ఎర్రగా ఉంది. ఓ ఇదేదో గలాహ అంట, పట్టుకొని ఉండిపోయింది. అక్కడ ఇంకోటి ఉంది. ఇది బాగుంది. కళ్ళు మూసి మరీ ఉంది, పడుకున్నట్టుంది. ఈ గలాలోని ఫీమేల్ గలాస్కి అయితే పింక్ ఐ అనేది ఉంటుంది. అదే ఒకవేళ యంగ్ బర్డ్స్కి మేల్కి అయితే మాత్రం బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఐస్ ఉంటాయంట. ఇది ఏది కళ్ళు అయితే చెప్పలేదు, ఇది ఏంటో కూడా తెలియట్లేదు. ఇది వచ్చేసి ఫామ్ కాకటూ. ఇదే 10 సీరియస్గా ఉంది. ఓ దాని ముక్కు బజ్జర్ ఎగర్సా, బజ్జర్ ఎగర్స్ అంట. వావ్, అక్కడ వైట్ ఉన్నాయి.
బజ్జర్ రిగర్స్ అంట. మనకి ఏదైనా చిలకే. ఏంటి గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. అక్కడ ఉంది గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. అక్కడ ఉంది చూడండి మన రామచిలక. బాగుంది, నైస్. రామచిలకరా ఉడత బ్రో చూసారా? ఏ జంతువు అయినా అందులో ఉడత షేరింగ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ అటు నుంచి రివర్స్ వచ్చి రెప్టైల్ జోన్కి అయితే వెళ్ళాలి. రెప్టైల్ జోన్ దేనికి అంటే కోబ్రాస్, వైపర్, ఇంకా ఇదేదో రాక్ పైథాన్ అంట, చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు, బాగుంది, నైస్. ఇక్కడ అన్నీ ఇవే. హేస్టల్ ఫంక్ అది స్పైక్. నెక్స్ట్ అటుపక్క వెళ్దాం. ఓకే, ఇటు కనిపిస్తుంది చూడండి. ఇది పైథాన్ లాగా ఉంది. అంట అక్కడ చూసావా రెడ్ కలర్గా ఉన్నాయి వాటికి. రెడ్ ఇయర్ స్లైడర్. పెట్ టర్టిల్గా ఇది పర్ఫెక్ట్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఇంకోటి ఇండియన్ బ్లాక్ టర్టిల్ ఒకటి ఉంది. ఇది ఇండియన్ బ్లాక్ టర్టిల్. ఇది ఎక్కువ పాండ్స్ ఆటలు ఉంటాయంట. ఇది ఉండేది రాక్ పైథాన్. అది ఎక్కడుందో తెలియదు కానీ లోపలైతే ఒక ర్యాబిట్ అయితే ఉంది. పైథాన్ కేవలం ర్యాబిట్ ఉంచారు. ఓ ఇక్కడ ఉందా? ఉన్నదే ఇంత బొక్క, అందులో దూరిపోతాను రా. ఓ ఏడిది పామేలే, ఇది జాతి ఉంటుంది కదా, ఎడుదురా బాబు. అలాగ ఉన్నాయి. నాకు పాము అనుకుంటా. రజల్ వైపర్. ఓకే, ఇక్కడ రజల్ వైపర్. ఇంకా వీటి గురించి చెప్తున్నారు. ఇది పాము స్కిన్ అయితే ఇక్కడ ఉంది. ಅದು ಬೇರೆ ಪ್ರಾಣಿ ತರ ಅಷ್ಟೇ. చలో, పాము గురించి చెప్తున్నట్టున్నారు. మనకు కన్నడ రాదు, నాకు తెలుగు రాదు. చిన్నది నైస్రా, చాలా చిన్నది ఉంది. ఏమ్మా ఒకదాని ఉన్నా ఇంట్లో లేదు. ర్యాట్ స్నేక్. ఇదిగో ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంది. అది కదుకో ఉడుమా తింటుందా? ఇగ్వానా, ఎస్, గ్రీన్ ఇగ్వానా అంట. తింటున్నాడు లంచ్ టైం. వాటర్ డ్రింకింగ్ వాటర్. జస్ట్ హ్యాండ్ కడుక్కొని హ్యాండ్లో తాగేది. ఇయ్యే క్యూట్గా ఉన్నాయా? చూడు, అరే ఇవి ఇక్కడ ఉన్న ఈ కోతులు హ్యూమన్స్ 93% ఆఫ్ డిఎన్ఏ అంట షేర్ చేసుకున్నాయి. ఇది పెయింటెడ్ టార్క్ అంట. ఇవే చేపలు పట్టుకుని తింటున్నాయా?